హలో హలో నమస్కారం అండి. పూజలు ఫలితాలు కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు చెప్పండి. సంధ్య. సంధ్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? సంధ్య. సంధ్య గారు మీ టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించుకోండి. హలో హలో సంధ్య గారు మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. ఓకే. హలో చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో హలో సార్ కలుపుతారు లైన్. హలో మేడం, మాట్లాడండి. మీ పేరు చెప్పండి. మేడం మా పేరు మల్లికార్జునాచారి. మల్లికార్జున గారు మీ టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించుకోండి. తగ్గించేసాం మేడం. వినపడుతుందండి, కాల్ కట్ అయిపోతుంది. వాల్యూమ్ తగ్గించు. వినపడుతుంది మేడం. ఓకే అండి. మల్లికార్జున గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేము విష్ణుపేట నుంచి మేడం. ఓకే అండి. మరి ఈ రోజు మనం పూజల ఫలితాల కార్యక్రమంలో ఉన్నామండి. వరలక్ష్మి వ్రతం ప్రత్యేకత తెలుసుకుంటున్నాము. మరి మీరు ఏం కనుక్కొని కాల్ చేశారండి? సార్ మా మిస్సెస్ గురించి అడుగుదామని ఫోన్ చేశాం మేడం. ఖచ్చితంగా అండి. మరి మీ మిస్సెస్ పేరు చెప్తారా? రాజరాజేశ్వరి అండి. రాజరాజేశ్వరి గారు జన్మదినం, డేట్ ఆఫ్ బర్త్ అండి? జనవరి 7, 1988. జనవరి 7, 1988. 5:30కి తెల్లవారుదామని. తెల్లవారుజామున 5:30కి. సరే అండి. మరి మీ భార్య గురించి మీరు ఏం పుట్టిన ఊరు ఎక్కడ జన్మించారు? ఏలూరు మేడం. నెల్లూరు. ఏలూరా? అవును సార్. ఏలూరు. ఓకే అండి. మరి మీ భార్య గురించి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో గురుగారితో మాట్లాడండి. చెప్పండి. మల్లికార్జున గారు గురుగారితో మాట్లాడండి. గురుగారు నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. మీరు చెప్పినట్టు ఈ పరిహారం చేస్తే జాబ్ వచ్చింది సార్. కొంచెం అక్కడ అందులో ఏమైందంటే కొంచెం చికాకులో ఉన్నాయి సార్. కొంచెం టెన్షన్ పడటం అలాంటిది వస్తుంది. కొంచెం బెటర్మెంట్ గా కొంచెం అంటే మేము అనుకున్న జాబ్ రాలేదు సార్, వేరే జాబ్ వచ్చింది అందులోనే. సార్ మీరు ఇచ్చిన మీ మేడం గారి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆశ్లేష 3వ పాదము, కర్కాటక రాశి, అలాగే ధనుర్లగ్నము. అయితే ఈ లగ్నానికి మోక్షాధిపతి కుజుడేనండి, అలాగే భాగ్యకారకుడు సూర్యుడు. కాకపోతే ఏంటయ్యా అంటే ప్రస్తుతం మీ మేడం గారికి అష్టమశని నడుస్తుంది. అయితే ఇక్కడ మోక్షాధిపతి కుజుడు కాబట్టి అండి మనం అనుకునే దానికి వచ్చిన దానికి ఫలితాలు ఉండవండి. అంటే కొంచెం కోయిన్సైడ్ కావు. అందులో ఇప్పుడున్న ఉగాది ఏంటంటే ఈ క్రోధనా సంవత్సరానికి ఏంటంటే అధిపతి కుజుడు కాబట్టి, రాజు కాబట్టి, కుజుడు కాబట్టి అనుకున్న ఫలితాలకి జరిగే ఫలితాలకి అసలు పొంతన ఉండదండి. అయితే కాకపోతే కొంచెం మనకి శాస్త్రీయంగా అంటే మనం అనుకున్న దానికి భిన్నంగా వస్తాయి. అయితే మనకు కనీసం అందులో వచ్చిన దాంట్లో కొంచెం సంతోషంగా రావడానికి దోహదం చేసే ప్రక్రియ ఏంటంటే ఆంజనేయ స్వామికి నెలకొక మంగళవారం మానకుండా సింధూరం పూజిస్తుంటే అందులో మీ మేడం గారి లగ్నానికి ఖచ్చితంగా పూజించాలి. నెలకొక మంగళవారం ఖచ్చితంగా పూజిస్తే కోరుకున్న ఉద్యోగం వస్తుందండి. అయితే మరి ప్రజెంట్ నడుస్తున్న దశ ఏమిటి మేడం గారిది? రవి మహాదశ నడుస్తుందండి. రవి మహాదశ అంతర్దశలో గురువు నడుస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మంచి సాలిడ్ జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇయర్ మార్చ్ లోపల డెడ్ లైన్ అంటే మార్చి 25 లోపల ఖచ్చితంగా మళ్ళీ మన గట్టి ప్రయత్నాలు చేసుకోండి. మీ మేడం గారికి మంచి సాలిడ్ జాబ్ వస్తుంది. ఒక రకంగా సంతోషకరమైన ఉద్యోగం వస్తుందండి. మార్చి 25 డెడ్ లైన్ అండి. సో 25 మార్చ్ 2025 లోపల మంచి సాలిడ్ జాబ్ వస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి మల్లికార్జున గారు. మరి చక్కటి సమాధానం కూడా ఇక్కడ గురుగారు మీకు చెప్పారు. మరో కాలర్ ఉన్నారు గురుగారు. హలో హలో నమస్కారం అండి.